సింగపూర్ పర్యటన కంప్లీట్ అయిన తర్వాత నారా లోకేష్ గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే లోకేష్ గారు ఏమన్నారంటే రాష్ట్రాన్ని కస్టమర్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఆయన చెప్తుంది ఏంటంటే మన రాష్ట్రానికి ప్రజెంట్ చూసుకుంటే ఇది డేటా అతిపెద్ద స్టీల్ ప్లాంట్, అదేవిధంగా డేటా సెంటర్, ఈ రెండు కూడా రాబోతా ఉన్నాయి. మరి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా పరిశ్రమలు అయితే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట. అయితే దాంతోపాటు మరి ఉద్యోగాల కల్పనకై మేము స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాం. సో మరి మా ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఏదన్నా ఉందా అంటే మరి మేము ఈ పాలనలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా మొదటి లక్ష్యం అని చెప్పేసి మరి ఆయన చెప్పారు. సో దాంతోపాటు ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తెచ్చిన పెట్టుబడుల కంటే మా ప్రభుత్వం ఇప్పుడు 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మరి లోకేష్ గారు అయితే దీని గురించి క్లియర్ కట్గా మాట్లాడారు అనమాట. అయితే మరి ఇదంతా విన్నారు కదా. సో మరి విన్న తర్వాత దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.